తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క మే నెలలో 15వ తారీఖు తర్వాత నుండి 31 వరకు, జూన్ 1వ తారీఖు వరకు సుమారుగా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ముందుగా ఒక మాట, ఇట్టి మే నెలలో గురువు గారు, రాహువు, కేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అది ఈ 15వ తారీఖు తర్వాతనే 3 గ్రహాల మార్పు కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతకము అనేటువంటిది 100కు 100% కూడా సత్యము. అంటే వ్యక్తిగత జాతకము మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్న అధిపతి కానీ, ఒకవేళ లగ్నంలో సూర్యుడున్న, రాహుకేతు ఉన్న, 12వ భావంలో 2వ భావంలో సూర్యుడు ఉన్న కొంత జాతక గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంటా బయట చికాకులు ఈ సందర్భంలో ఈ రాహువు కేతు పీరియడ్లో కానీ, ఈ యొక్క సూర్యుని దశ అంతర్దశలలో కానీ మనకు ఏర్పడతాయి. సో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని విషయము జాతక గ్రహణం. మనకు చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏ విధంగా ఉంటుందో జాతక గ్రహణం అనేటువంటిది చాలా డేంజర్ పార్ట్. అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వ్యవహారిక నామము, జన్మనామము ఇవి రెండు వేరు వేరున్నా కూడా ఇబ్బంది అంటే ఫలానా వ్యక్తి రమేషు తులారాశి అంటారు. అతని డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే అతనిది సింహరాశి మఖా నక్షత్రం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో 2 రకాలుగా కూడా వారు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీటితో పాటుగా మనకు గోచారంలో గ్రహాల మార్పు ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే 100కు 99.9% కూడా మనకు ఓటమి అనేటువంటిది ఉండదు. సక్సెస్ రేట్తో ముందుకు వెళతారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు కానీ, గొప్ప గొప్ప స్టార్స్ కానీ వారు అదే విధంగా ఫాలో అవడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. మిథున రాశి వారు అనగానే మిథున రాశి వారికి సంబంధించినటువంటి వ్యూస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అందరికీ కూడా. థ్యాంక్ యూ యూనివర్స్. మిథున రాశికి నాకు ఒక అవినాభావ సంబంధం. మిథున రాశి వారికి నాకు ఎందుకో మరి ఏ ఛానల్లో చెప్పినా కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యూవర్షిప్ కానీ, వ్యూస్ కానీ రావడం జరుగుతున్నాయి. సో మిథున రాశి వారందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు. మరి ఈ రాబోయే ఈ 3 వారాలు కూడా కొంత అప్రమత్తంగా ఉండండి. ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని చెడు సంఘటనలు మీ వైపుకు మంచి రూపకంగా రాబోతున్నాయి. ఇది గుర్తుంచుకోండి. చెడు సంబంధించినటువంటి మనుషులు వారిని మీరు మంచివారుగా గుర్తించి వారికి మనీ ఇవ్వడమో, అంటే వారికి ఇంకేమైనా పదవి ఇవ్వడమో, లైక్ వారికి ఏమైనా అవకాశాలు ఇవ్వడము, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. సో మిథున రాశి వారు బీ కేర్ఫుల్ ఈ ఒక్క విషయంలో. ఇక కొంతమేర అనవసరమైనటువంటి ప్రయాణాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మనకు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్త. రాజకీయపరమైనటువంటి కొన్ని చికాకులు తలెత్తబోతున్నాయి. గవర్నమెంట్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ కూడా మీకు ఇబ్బందికరంగా మారబోతున్నాయి. అదేవిధంగా సమీపంలో ఉండేటువంటి బంధు నష్టము కనబడుతుంది. తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర డబ్బు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ధనము అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. దీంతో పాటుగా కొంత అనారోగ్య సమస్యలు, వేల తప్పినటువంటి భోజనము, కొన్ని గొడవలు ఇంటా బయట కనబడుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఈ 3 వారాలను బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు పొందాలి. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి మిథున రాశి వారు, గమనించుకోండి. ఇక మిథున రాశి వారికి కొంతమేర కార్యసిద్ధి, అదేవిధంగా ఎప్పుడైతే సూర్య భగవానుని యొక్క ఆరాధన చేస్తారో, సూర్యుని కంటే ముందే నిద్రలేస్తారో తప్పకుండా మీకు చక్కటి ఆరోగ్యము, ధనప్రాప్తి, అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి కనబడుతుంది.
అదేవిధంగా కొంతమేర దగ్గర వ్యక్తులతో కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయినటువంటి వారు మరలా మీ జీవితంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గమనించుకోండి. మీ జీవితంలో గడిచిన రోజులలో ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేదా లవ్ బ్రేకప్స్ కానీ ఇలా ఉన్నటువంటి వారు మరలా ఏదో రకంగా మంచిగానో చెడుగానో మీ జీవితంలోకి వచ్చే పరిస్థితి ఉంది. కొత్త కారు కానీ, కొత్త వాహనం కానీ, కొత్త అపార్ట్మెంట్ కానీ, నూతన ల్యాండ్ కానీ కొనే అటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో రాబోయే రోజులలో అన్ని రోజులు మీవే. లగ్నాత్ గురువు వస్తున్నాడు, ఎంతో శుభ సూచకము. ఇంకా ఈ మిథున రాశి వారికి చెప్పాలి అంటే మీ తల్లికి కొంత అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. మీ తోడబుట్టినటువంటి అన్నదమ్ములు కానీ, చెల్లెలతో కానీ లేదా బావమరుదితో కానీ కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశివారు డబ్బులు ఎవరికైనా ఇచ్చారు, తిరిగి రావటం లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో తప్పకుండా తిరిగి వస్తాయి. కొంత కోపము పెరగబోతూ ఉన్నది, ఈగో ఫీలింగ్ అంటారు. అదేవిధంగా కొన్ని పెట్టుబడులు కానీ కొన్ని నిర్మించాలి అని అనుకునేటువంటి వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశోధించుకొని ముందుకు వెళ్ళండి. చాలా కొలాప్స్ అయిపోయి ఉన్నారు, గడిచిన రోజులు చాలా బాధాకరం. సో ఇకనైనా బాగుండాలి అనుకునేటువంటి విధంగా ముందుకు వెళ్ళండి. తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అదేవిధంగా సూర్య భగవాను యొక్క ఆరాధన చేసుకోండి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇంటా బయట చిక్కులు కానీ అన్నింటి నుండి మంచి రిజల్ట్ అనేటువంటిది మీకుంటుంది. ముఖ్యమైన విషయం సంతానం లేని వారికి 100% ఈ ఇయర్ ఎండింగ్ లోపు కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బలం ఉంది. మిథున రాశి వారు, మిథున లగ్నం వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అన్యోన్యంగా ఉండే ప్రయత్నం చేయండి. విదేశీ ప్రయాణము ఉంది. చాలా బాగున్నాయి కొన్ని విషయాలు. ఓకే, ఆల్ ద బెస్ట్.